మీ పేరేంటి బాబాయ్? రోజీ. మీ నియోజకవర్గం? రోజువేడు. మీ మండలం? చాట్రాయి మండలం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా టైంలో ఎలా చూశారు మిమ్మల్ని? బాగానే చూశారు. పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. అన్ని విధాల వసతులు మీకు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా 5 డోర్ కొట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు. పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారా? ఈ నెల తీసుకున్నారా? ఈ నెల అక్కడికి సచివాలయానికి వెళ్ళి తీసుకున్నాం. ఎందుకని సచివాలయానికి వెళ్ళారు? వాలంటీర్లు ఏమయ్యారు? వాలంటీర్ని చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు వేయించారు. అందువల్ల వాలంటీర్ తీసేశారు. తీసేటాను మనం అక్కడికి పోయి అగ్గిలో నుంచొని తీసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రాలో 33 మంది పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి చచ్చిపోయారు. సచివాలయం కాడికి వెళ్ళా? మరి రోడ్లు అమ్మటే తీసుకెళ్తుంటే మంచాల మీద అగ్గికి తట్టుకోలేక చచ్చిపోయారు. అయితే పరిపాలన బాగుంది. బాగానే ఉంది. మీకు రేషన్ ఎట్లా వస్తున్నాయి? ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ ఈయన రావాలా? జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ప్రభుత్వ పథకాలన్నీ బాగున్నాయా? మరి రోడ్లు సరిగా లేదు అంటున్నారు, ఏంటి దాని పరిస్థితి ఏంటి? కరోనా వచ్చి పడితే ఇంకా ఎక్కడ దేనికని కరోనానే చూస్తారా, దీన్నే చూస్తారా? చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ కలిపి కరోనాలో వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నారు వాళ్ళు. అప్పుడు పరిపాలన ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు పరిపాలన బాగానే ఉంది. మరి అంత కరోనాలో అంటే మరి నాకు కరోనా వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మందులు, వేడి భోజనం, మా ఇంట్లో కూడా నేను అంత వేడి భోజనం వెళ్ళి అంత చక్కగా చూశారు. మంచిగా చూసి కరోనా పోయిన తర్వాతనే పంపించారు ఇంటికి. ఏ ఇబ్బంది లేదు హాస్పిటల్లో? లేదు అసలు. మరి సచివాలయం బాగాలేదు, వ్యవస్థ బాగాలేదు, ఎందుకు పెట్టారు? డబ్బులు వేస్ట్, వాలంటీర్లు పెట్టారు అని చెప్పి అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? అసలు డోర్ కొట్టి డబ్బులు ఎత్తుంటే ఇప్పుడు వీడికి ఎక్కడో బాగుపడిపోతుండో. మరి అదే ఇంటికా డోర్ కొట్టి ఇస్తే చచ్చిపోరగాళ్ళు. ఇదివరకే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ ఇన్కమ్ పెట్టుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మండలం చుట్టూ తిరిగేవాళ్ళం. ఎన్ని రోజులు తిరిగేవాళ్ళు? ఎన్ని రోజులు? నెలలో, సంవత్సరాలు తిరిగేవాళ్ళం. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్తే ఎమ్మన్నా అయిపోతుంది. గతంలో పింఛన్ పెట్టుకోవాలంటే తెలుగుదేశం చుట్టూరు తిరిగేవాళ్ళం. ఇప్పుడైతే తెలుగుదేశం చుట్టూ తిరిగే పని లేదు. అసలు సచివాలయంకి వెళ్తే పని అయిపోతుంది. పాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి రావాలా, ఆయనకే వేస్తాం ఓట్లు మేము. మళ్ళీ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి. మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? మాకు నమ్మకం ఉంది, వేస్తారు. ఎక్కడో ఒకడికే 10 ఏళ్ళకి ఒక ఇంటోడే తెలుగుదేశం, తర్వాత ఎవడూ లేడు, మొత్తం చేశారే.